ముందుగా ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారములు. సరువుడు వచ్చేసామండి. ముందుగా వంట వరకు కార్యక్రమాన్ని సిద్ధం చేసుకుంటున్నాము. ఎవరైనా సరువుడు వస్తే కనుక నీట్గా ఇక్కడ వంట చేసుకోవడానికి పొయ్యిలు కానీ ఉండడానికి షెడ్ కానీ చాలా బాగా చేశారండి. మా అల్లుడు వంట చేస్తున్నారు, మా కూతురు, ఇలా మా ఫ్యామిలీ ఒకసారి చూడండి. సరదాగా ఈరోజు సండే వెకేషన్కి వచ్చాం. ఇది ఫ్యామిలీతో పాటుగా మరియు బ్యాచిలర్స్ కూడా రావడానికి మంచి అనువైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడికి ఎలా రావాలనేది తర్వాత చెప్పుకుందాం. ఒకసారి చూసినట్లయితే ప్రకృతి సోయగాల మధ్య సరువుడు చాలా ఆహ్లాదకరమైనటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ మంచి అనువైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. చూడండి, హాయ్ చెప్పండి ఒకసారి. ప్లీజ్ సపోర్ట్ అండి. మరి అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ వంటలు చేస్తున్నారు పిల్లలతో సహా. ఒక పక్కన కర్రీ, ఒక పక్కన బిర్యానీ చేసుకొని మరి వంటలకు సిద్ధంగా కూరగాయలు అవి కోయడం జరుగుతుందండి. బిర్యానీకి కుర్రోళ్ళు కూడా ఎంతో సరదాగా చిన్న ఫన్నీ మూమెంట్ అయిపోండి. చూడండి ఎంత రమణీయమైన మరి కొండలు కోనలు మధ్య ఈ సోయగాన్ని మనం వర్ణించలేమండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు మీ ఫ్యామిలీతోటి ఇక్కడికి వచ్చేసినట్లయితే ఇక్కడ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయండి. వాటర్ దగ్గర నుండి వంటలు జరుగుతున్నాయి. వంటల కార్యక్రమం అయిపోతుందండి. మరి కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. పుల్లలు అనేవి కొంచెం తక్కువ ఉంటే మా అన్నయ్య అబ్బాయి నేను పుల్లకి వెళ్ళడం జరిగిందండి. అక్కడ ఎండిపోయినటువంటి చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మలు కొద్దిగా తీసుకురావడానికి వెళ్ళామండి. మీకు ఇక్కడ ఇటువంటి కలప అయితే వంట చేయడానికి ఇబ్బంది ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. మరి చూడండి షెడ్ మరి ఇక్కడ వంటకు కూడా మీకు నీళ్ళు సదుపాయం కూడా ఉందండి. కింద పిల్లలు సరదాగా ఉండడానికి కానీ బిర్యానీ రెడీ అయిపోయింది. తర్వాత ఇంకా లంచ్ టైం అండి. ఇక్కడ అన్ని రకాలు కూడా మనకి నేచర్ ప్రసాదించినవి అన్నీ దొరుకుతూ ఉంటాయి. సరదాగా చిల్ అవుతూ మరి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దామా మరి.
చూసారా ఫ్రెండ్స్ ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో. మరి చాలా పచ్చని కొండలు చూడండి, ఎంత అద్భుతం, మహా అద్భుతంగా మనకి కనబడుతూ ఉంది. చూడడానికి ఎంతో లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. మీరందరూ ఫ్యామిలీతో తప్పక విచ్చేయండి. అయితే ఇక్కడ బండ్ల దగ్గర కొద్దిగా జారుతూ ఉంటుంది, అవి ఒక్కసారి చూసుకుంటే కనుక అంతా కూడా బాగానే ఉంటుంది. మనం ఇక్కడ ఆలయాలు అంటే శివుడు, పార్వతి అమ్మవారు, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి ఇలా ఆలయాలు కూడా ఉన్నాయండి. పిల్లలతో వచ్చినప్పుడు చాలా కొద్దిగా కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. మరి చాలా మంచి ప్లేస్గా నేను చెప్పడం జరుగుతుంది. ఫ్యామిలీతోటి మరియు ఫ్రెండ్స్తో కూడా రావచ్చు. అయితే ఇక్కడికి ఎలా రావాలనేది కూడా మనం తెలుసుకుంటే కనుక నర్సీపట్నం నుంచి రావచ్చు, అదేవిధంగా కోటనందూరు నుంచి రావచ్చు, ఇలా రవతలపూడి నుంచి కూడా రావచ్చు అండి. రవతలపూడి నుంచి అంటే డైరెక్ట్ సరుగుడు రూట్ ఉందండి, ఇలా కొండ మధ్యలో నుంచి రావచ్చు. అదే కోటనందూరు నుంచి అయితే కంపల్సరీ ఎదురుపల్లి రావాలి. ఎదురుపల్లి వచ్చి ఎదురుపల్లి దగ్గర కృష్ణాపురం మీదుగా సరుగుడు రావచ్చు అండి. నర్సీపట్నం అయితే గుమ్మడిగొండ, అదే నాతవరం మీద వెళ్ళి గుమ్మడిగొండ, ఎదురుపల్లి అలా రావచ్చండి. చాలా బాగుంటుంది, మంచి ప్లేసు. ఫ్యామిలీతోటి సరదాగా రావచ్చు అనుకుంటే కనుక ఇది చాలా ఆహ్లాదకరమైన ప్లేస్గా చెప్పవచ్చు. మా ఊడి ఫన్నీ చూడండి, మేమందరం కూడా ఎత్తుకుంటాం అంటే అలా ఆవిడని ఎత్తుకుని తీసుకొస్తున్నాడు. మేమైతే ఎత్తుకోవడం జరగలేదండి. ఇక్కడ చూడండి ఒకసారి. తిరుగు ప్రయాణంలో మీకు రోడ్లు గురించి చెప్తానండి. రోడ్డు కూడా మంచి వెడల్పుగా వేశారు, చాలా బాగున్నాయి రోడ్లు కూడా. మీకు అక్కడికి వెళ్ళే వరకు కారుతో కూడా వెళ్ళిపోవచ్చు, బస్సులు అన్నీ కూడా వెళ్ళిపోవడానికి మంచి విశాలమైన రోడ్డు మాత్రం చాలా బాగుంది. ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి, ఎంత బాగుంటుంది. జర్నీలో చాలా బాగుంది. మరి ఎక్కడికక్కడ మంచి మంచి స్పాట్స్, ఫోటోలు కానీ అలా అప్ అండ్ డౌన్స్ కానీ చాలా చాలా అంటే మీరు ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది. మరి పెనుగొండ అంటారు కదండి, పెనుగొండ చాలా పొడుగ్గా ఉంటుంది. ఒక్కసారి చూడండి ఎంత బాగుందో. మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, యూట్యూబ్ బాబాయ్ వైఎన్ఆర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.